హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణ రాజకీయాల్లో మరో వారసుడి ఎంట్రీ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. కవిత కుమారుడు ఆదిత్య మొన్న ఈ బీసీల బంద్ రోజు ఖైరతాబాద్ చౌరస్తాలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో కలిసి ఆదిత్య కూడా మానవహారంలో పాల్గొని నినాదాలు చేయటం, తన చేతిలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని రాసిన ప్లకార్డ్ పట్టుకోవటం, ఇవన్నీ సాధారణం కాదని, ఇది వారసుడి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇది కేవలం తల్లి కార్యక్రమంలో కుమారుడు పాల్గొనటం కాదు, కొత్త రాజకీయ వారసత్వ సంకేతం కూడా కావచ్చు. కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రాజకీయ జీవితం కొత్త మార్గంలో నడుస్తున్న వేళ ఆదిత్య రంగప్రవేశం ఆమెకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చే పరిణామం అవుతుంది. ఒకప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారసులు తెలంగాణ రాజకీయానికి కొత్త దిశ చూపినట్లే ఇప్పుడు ఆదిత్య కూడా ఆ వారసత్వాన్ని మరో తరానికి కొనసాగించబోతున్న చర్చ వేగంగా వ్యాపిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి తాజా ఇండియాకు తిరిగి వచ్చిన ఆదిత్య నిరసనలో తన మాటలతో ఆకట్టుకున్నాడు. కేవలం మా అమ్మ మాత్రమే పోవడం చేసి సరిపోదు, ప్రతి ఇంటి నుంచి అందరూ బయటికి రావాలి అన్న ఆయన వ్యాఖ్య తనలోని సామాజిక అవగాహనను, రాజకీయ మద్దతును సూచిస్తుంది. ఒక యువ నాయకుడిగా తాను మొదటి అడుగు వేస్తున్న సంకేతం ఇది. ఈ దృశ్యం కేవలం ఒక నిరసన కాదు, ఒక రాజకీయ సన్నివేశం పుట్టుక. తల్లి కవిత తన రాజకీయ ఇండిపెండెన్స్ని రుజువు చేసేందుకు కృషి చేస్తుండగా, కుమారుడు ఆదిత్య ఆ యత్నానికి కొత్త ఉత్సాహం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలంగాణ రాజకీయ వేదికపై కల్వకుంట్ల ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ ప్రవేశం అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రయాణం అంత ఈజీ అయితే కాదు. రాజకీయ వారసత్వం అంటే కేవలం పేరు కాదు, అది ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే సుదీర్ఘ ప్రయాణం. ఆదిత్యకు ఆ మార్గం కొత్తదే అయినా ప్రజల్లో తల్లి కవితకున్న అనుభవం, ప్రజాస్పందన అతనికి మార్గదర్శకంగా ఉండొచ్చు కూడా. తెలంగాణ రాజకీయాల్లో యువతీ యువకుల భాగస్వామ్యం పెరుగుతున్న వేళ ఆదిత్య వంటి కొత్త మొక్కలు ప్రజల్లో కొత్త శక్తిని రగిలించగలవు. ఒకప్పుడు కవిత జాగృతితో తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని మేల్కొలిపితే, ఇప్పుడు ఆమె కుమారుడు అదే జాగృతి స్ఫూర్తిని రాజకీయ వేదికపై కొనసాగించవచ్చని భావన కూడా ఉంది. తల్లి కుమారుడు కలిసి ప్రజా నిరసనలో నిలబడిన ఆ దృశ్యం ఓ కుటుంబం కాదు, ఓ రాజకీయ పునరుద్ధరణకు ప్రతీకగా నిలిచింది. ఇక ప్రశ్న ఒకటే, ఈ వారసత్వం తెలంగాణ ప్రజల హృదయాలను ఆకట్టుకుంటుందా? ఆదిత్య నిజంగా ప్రజల ఆశయాలకు ప్రతినిధిగా నిలవగలడా? సమాధానం కాలమే చెప్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది, తెలంగాణ రాజకీయాల్లో మరో వారసుడి ఎంట్రీ మొదలైందనే చర్చ మాత్రం బలంగా వినిపిస్తుంది.